దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప మనందరి జీవితాల్లో చెప్పలేనన్ని అద్భుతమైన మేలులు ప్రభు చేస్తున్నారు. ఆయనకే మహిమ. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది అవుతుందా లేదా సందేహంగా ప్రార్థిస్తారు. అల్ప విశ్వాసం. కాకపోతే మరి నీవు పొందుకోలే. నీవు అల్ప విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థించావో నీ కార్యాలు అస్సలు నెరవేరవు. విశ్వాసంతో ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థించారంటండి. పేతురు ఆ చెరసాల్లో నుంచి మరి దేవుని యొక్క దేవతతో ద్వారా బయటకు వచ్చేసారు. వారు ప్రార్థించారు, కానీ తలుపు తట్టుతూ ఉంటే వారు నమ్మలేకపోయారు పేతురు వచ్చారని. ఎందుకంటే అసలు అది సాధ్యం కానిది. అయినప్పటికీ కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగల దేవుడు నీ ప్రభు. మరి నీవు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నానని నమ్ముచున్నావా? నీవు నమ్మిన ఎడల నీకు ఆ ప్రకారమే జరుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. అడిగిన వాటినెల్లను మనం ప్రార్థించేటప్పుడు నీ కష్టాలు, నీ బాధలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు అవి జరిగింది అని నమ్మాలి. ఉదాహరణ, నీ భర్తకు మారు మనసు లేదు, బిడ్డలు మారలేదు, లేకపోతే కుటుంబాల అవసరతలు, ఇబ్బందులు, వాటి విషయమై నువ్వు ప్రార్థించినప్పుడు ఈ కార్యం నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం దేవా అని మొదట నమ్మాలి. ఆ విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు నీ కార్యాలను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ప్రార్థిస్తావో అప్పుడు నీవు అడిగిన వాటన్నిటినీ కూడా పొందుకుంటావు. ప్రియ సహోదరి సహోదరా, నీవు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో పట్టుదల, నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా నీ విశ్వసించిన ఎడల నీ హృదయ వాంఛలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు. ఏ విషయంలో కూడా కలవరపడే పని లేదు. అందరూ కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. విశ్వాసము ద్వారానే ఏ కార్యమైనా జరుగుతుంది. కాబట్టి మనము దేవునితో మరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ముఖ్యంగా మరి చూడండి, ఒక ఆయన ఎంతగానో మరి పోరాడారంట ఒక రాత్రంతా కూడా. యాకోబు రాత్రంతా పెనుగులాడి పోరాడారంట దేవుని సన్నిధిలో. అతను విజయాన్ని సాధించారు. అలాగే నీవు కూడా ఆత్మీయ జీవితంలో పోరాడు. దేవుడు నీకు మేలు చేస్తారు. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభు. మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదు నాయనా. అవును ప్రభా, మేము నమ్మితే అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అద్భుతాలు చేసే దేవుడు. నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. నీవే మాట ఇచ్చావు ప్రభువా. ఇదిగో నీవు నమ్మిన ఈ కార్యాలు నీ బ్రతుకులు జరుగుతాయి అంటున్నావు. విశ్వసించే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి ప్రభా. అందరి కన్నీళ్ళు, కష్టాల నుండి విడిపించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.